హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి కోంపల్లి విలేజ్ అండి. మనం కోంపల్లి విలేజ్ దగ్గర ఉన్నాము. సో కోంపల్లిలో మనకి ఏరియా వచ్చేసి మనకి ఏదైతే మనకు ఇన్సైడ్ ఓవరాల్ లోపలే మనకి రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ వైష్ణవ్ ఎన్క్లేవ్ అండి ఇది. సో మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో మనం ఇప్పుడు వెంచర్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్లో ఉన్నాము. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కోంపల్లి హైవే, మెయిన్ హైవే రోడ్ అనేది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లో. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో ఆపోజిట్లో మంచిగా లేక్ వ్యూ పాయింట్ కూడా ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. నేను మీకు జూమ్ చేశాను కదా, అక్కడ మనకి హైవే అనేది ఉంటుందండి, మెయిన్ రోడ్డు. సో మనకి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు హైవే ఫేసింగ్ ఉంటుంది, హైవే అనేది కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి సాయి వైష్ణవ్ ఎన్క్లేవ్ అండి. ఇది వచ్చేసి కోంపల్లి విలేజ్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇందుట్లో మనకి నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ విల్లాస్ అయితే ఉన్నాయండి ఇందుట్లో. సో ఇందుట్లో మనకు ఒక విల్లా, సౌత్ ఫేసింగ్ విల్లా మనకు ఒకటి సేల్కి వచ్చిందండి. సో అది చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాము. సో చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ రెడీ టు మూవ్ అండి ఇవన్నీ కూడా. సో రెడీ టు మూవ్, అందరూ ఉండటానికి కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఏరియా అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ వైష్ణవ్ ఎన్క్లేవ్ అండి. సో ఇందుట్లో మనకు సౌత్ ఫేసింగ్ విల్లా, ఇండిపెండెంట్ విల్లా మనకి సేల్కి వచ్చిందండి. 209 స్క్వేర్ యార్డ్స్లో ఒక విల్లా అనేది సేల్కి వచ్చింది. సో నేను మీకు ఇప్పుడు చూపించే విల్లానే ఇదండి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ ఎంట్రన్స్ వ్యూ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి, మెయిన్ రోడ్ ఇది. సో జస్ట్ దీనికి నార్త్ సౌత్ ఫేసింగ్సే ఉంటాయండి విల్లాస్. సో మనకు ఒక ఇండివిజువల్ విల్లా మనకి సేల్కి రావడం జరిగిందండి 209 స్క్వేర్ యార్డ్స్లో. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో కోంపల్లిలో ఎవరికైనా కూడా కొంచెం బెటర్ ప్రైస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే సజెస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. దీంట్లో మనకి వీళ్ళు ఆల్రెడీ ఒక మోటార్ ఉంది, మనకి బోర్ వాటర్ ఉన్నాయి, అండ్ సంపు కూడా దీనికి అటాచ్ చేశారండి. ఇందులో బ్యాక్ సైడ్ ఉంటుంది సంపు కూడా. సో నేను మీకు కంప్లీట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ ఏరియా నేను మీకు చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్. సో మనకి ఏంటంటే బఫర్ ఏదైతే ఇది ఉందో మనకి రైట్ సైడు ఈ హౌస్కి అండ్ ఆల్మోస్ట్ ఈ మన విల్లా కాంపౌండ్ వాళ్ళకి బఫర్ ఆల్మోస్ట్ ఒక 3.5 ఫీట్ వీళ్ళు బఫర్ అయితే తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే 4 ఫీట్ బఫర్ అయితే తీసుకున్నారండి. సో చూస్తున్నారు కదా, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, హౌస్కి కూడా చుట్టూ నీట్గా కాంపౌండ్ వాల్ ఉంది. సో ఇందుట్లో మనకి 3 BHK ఇచ్చారండి. కంప్లీట్గా 3 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్ ఇచ్చారండి వీళ్ళు ఇందుట్లో. సో అది కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం అయితే ఒకసారి చూద్దాం అది కూడా. సో ఎవరికైనా కూడా కోంపల్లి లొకేషన్లో ఒక 210 గజాల్లో ఒక ఇండివిజువల్ విల్లా కావాలి, సౌత్ ఫేసింగ్లో కావాలనుకునే వాళ్ళైతే ఇది సజెస్ట్ చేసుకోవచ్చండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. టోటల్ వచ్చేసి ఇందుట్లో మనకి వచ్చేసి 1842 SFT అయితే టోటల్ SFT ఉంటుందండి. సో 1842 SFTలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 914 SFT ఇచ్చాము. 914 మనకి గ్రౌండ్ ఫ్లోర్ SFT ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 928 SFT ఉంటుందండి. సో కంప్లీట్ మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇది మొత్తం కూడా 40 ఫీట్ రోడ్ ఫేసింగ్. దాంతోపాటు మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో ఇప్పుడు నేను మీకు హౌస్ ఎంట్రన్స్ నుంచి కూడా లోపలికి నేను గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే చూపించగలనండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపించడానికి లేదు. సో అది కూడా నేను మీకు విజిట్ చేసినప్పుడు నేను మీకు అదైతే 100% నేను మీకు చూపిస్తాను. సో అది మీరు చూసుకోవచ్చండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. సో లోపలంతా కూడా మన కింద హాల్ ఉంటుంది, కంప్లీట్ హాల్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ఇందాక మీరు చూశారు కదా, హౌస్ బ్యాక్ సైడ్ కూడా 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. సో లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది, అండ్ మనకి పైకి స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఇచ్చారు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల మనకి నియర్ బై, అంటే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి డీమార్ట్,
మనకి ఎవ్రీథింగ్, మనకి ఎంటర్టైన్మెంట్స్ ఎవ్రీథింగ్, ఆల్ సోర్సెస్, మనకు సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ, ఆల్ దీస్ థింగ్స్ కూడా దీనికి వెరీ నియర్ బై ఉన్నాయండి. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఉంటున్నారు, ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్. దాంతోపాటు ఇందులో వీళ్ళు క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. క్లబ్ హౌస్ మనకి మీరు వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు అండి అది కూడా. సో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి జస్ట్ మేము ఏంటంటే ప్రైస్ చెప్తున్నామండి. సో 2.7 CR నెగోషియబుల్ ఉంటుంది. 2000 బిల్డప్ ఏరియా, టోటల్గా 2100 SFTలో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు. 2.7 CR వీళ్ళు కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్